మాడిఫికేషన్ లాగా ఉంది వెహికల్ కూడా. అంటే ఏదైతే వెహికల్ మనకి షోరూమ్ చేస్తుందో అది కాకుండా మాడిఫికేషన్ తగ్గట్టు పర్మిషన్ తీసుకోవాలి. అది మేము ఆర్టీలో క్లారిఫై చేస్తే వెహికల్ ఇచ్చేస్తాం, అదే ప్రాబ్లం. మేమేం పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదండి, పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదు. మేము అసలు వెహికల్ షాప్ నే టచ్ చేయలేదు, మేము ఓన్లీ వెహికల్స్ టచ్ చేస్తున్నాం. అన్నెసరిగా అతను మా మీద చెప్తున్నాం, కానీ అసలు మేము కనీసం మేము ఫుట్పాత్ ఎక్కామా. అంటే వన్ మోర్ సార్, ఇక్కడ ఏదైనా షాపు భారీ ఎత్తున నడుస్తుంది, సో దానికి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి పర్మిషన్ మినిమం పర్మిషన్స్ లేకుండా కూడా నడిపిస్తున్నారు. డైలీ ఒక టర్న్ ఓవర్ చేస్తున్నారు, దాదాపు మంత్లో వచ్చేసి 5 lakhs టర్న్ ఓవర్ దాకా ఉంటుందని ఆమె చెప్తున్నారు. సో రెండు వాటిపై జీహెచ్ఎంసీ కూడా చర్యలు తీసుకోవాలి కదా, అంటే తీసుకోవాలండి. ఆల్రెడీ మా దర్శనం కూడా మేము ఆల్రెడీ మా డిస్ట్రిక్ట్ అది కూడా ఆల్ ఫుట్బాల్ ఆక్యుపేషన్ అన్ని కూడా మేము రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాము. అన్నట్టు జీహెచ్ఎంసీకి లెటర్ పెడుతున్నాము, కంబైన్ ఆపరేషన్ తీపేసాం ట్రై చేస్తున్నాం. సో మీకు ఇక్కడ ట్రాఫిక్ మీద ఎవరన్నా ఫిర్యాదు చేశారంటే వాహనదారులు కావచ్చు, ఇట్లా మాకు ట్రాఫిక్ ఇబ్బంది అనేది మాకు కంట్రోల్ నుంచి వస్తుందండి. ఎక్కడైతే ట్రాఫిక్ అవుతుందో అక్కడ రెడ్ సింబల్ వస్తుంది. మాకు ఫిర్యాదు చేయకుండా మా లిమిట్స్ కాబట్టి మేము ఖచ్చితంగా మేము అక్కడ అప్రోచ్ అవుతాం. ఓకే ఫైన్. మేము కూడా చాలా సార్లు కవర్ చేసాము, ఇక్కడ వెహికల్ పార్క్ చేయడం వల్ల చాలా వెహికల్స్ ఆగిపోయాయి. సో దీనికి ఏంటంటున్నారంటే కొందరు పొలిటిక్స్ కు అంటే రిలేషన్ అంటే సంబంధంతో మాట్లాడుతున్నారు, ఇది కావాలని చేయించారు పొలిటీషియన్స్. సింపుల్ అండి, పొలిటిక్స్ కాదు. ఇక్కడ చెప్తానండి, ఎక్కడైతే ఇప్పుడు ఈ యూట్యూబ్స్ అనుకోండి ఇవనుకోండి, ఐ థింక్ అంటే ఇప్పుడు ఆమె నేను ఇప్పుడు యూట్యూబ్స్ ఛానల్ వల్ల పబ్లిక్ గ్యాదరింగ్ అవుతున్నారు. పబ్లిక్ గ్యాదరింగ్ అవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. చూడండి ఈ ఫుట్పాత్ అంతా ఇలా నిలబడ్డారు. సో వాళ్ళని చూసి ఇంకొకరు అంటే తన వల్ల కొంచెం ఏముండు, కానీ మిగతా వాళ్ళ పబ్లిక్ తో కూడా ఎక్కువ ఇష్యూ అవుతుంది. అందువల్ల మేము రావాల్సి వస్తుంది తప్ప అక్కడ పర్సనల్ ఇష్యూ ఏం లేదు అక్కడ. సో ఇంకోటి ఇక్కడ ఫుడ్ బ్లాక్ చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ కి సంబంధించి ఇబ్బంది కూడా మనం ఎదుర్కొంటున్నాం. సో పార్కింగ్ ఎక్కడైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పార్కింగ్ కూడా ఉందా? ఆల్రెడీ దే ఆర్ అన్నెసరీ పార్కింగ్. ఇప్పుడు ఫుట్పాత్ మీద పెట్టడమే కరెక్ట్ గా, ఓన్లీ మేము అసలు మొత్తం రిమూవల్ కే ట్రై చేస్తున్నాం. అదే సరే కోర్టు ఆర్డర్ని మేమైతే చేయలేం కదా, కోర్ట్ అండ్ జీహెచ్ఎంసీ అది గవర్నమెంట్ ల్యాండ్ అంతే. నాకు కంప్లీట్ ఐడియా లేదు, సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి కంప్లీట్ ఐడియా లేదు. సో నా పార్ట్ మై జాబ్ ఇస్ టు క్లియర్ ద ట్రాఫిక్. ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ గురించి చెప్పారు అంతే. అంటే కేసు అదంటే ఏం లేదు, కానీ అది వాళ్ళు చెప్పేది కూడా మన మంచికే కదా. అంబులెన్స్ వెళ్తుందట, అంబులెన్స్ వెళ్తుంటే దారి కొంచెం ప్రాబ్లం, మరి అలా చేయకూడదు కదా, తప్పని ఒప్పుకోవాలి కదా. దానివల్ల మరి ప్రాబ్లమే కదా, మరి అది కోప్పడినా మనం తీసుకోవాలి. అది నేను పబ్లిక్ కూడా ఒకటే చెప్తాను, మన వల్ల ఇంకొకళ్ళు సఫర్ అవ్వకూడదు, ఇంకొకళ్ళు ఇబ్బంది పడకూడదు. ట్రాఫిక్ కూడా కొంచెం అటు పక్కన కొద్దిగా, ఎందుకంటే ఫుట్పాత్ మీద బతుకుతున్నాం కదా మనం. మీరు కానీ ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. నేను ఫుట్పాత్ మీద వాళ్ళని కూడా ఇంత ఎంకరేజ్ చేస్తారా, ఇంతలా ఇచ్చేస్తారా అనే దానికి నిజంగా నేను చాలా అంటే చాలా, నాకులాగే ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత కూడా పబ్లిక్ కి సపోర్ట్ వచ్చారు అప్పుడు, పబ్లిక్. ఎందుకంటే అలా నన్ను మాట్లాడుతుంటే కూడా అమ్మ మళ్ళీ ఇది కూడా చెప్పేది, ఎప్పుడు కూడా మన నిగ్రతను కోల్పోకూడదు, తన కోపమే తనకు శత్రువు. ఇప్పుడు కోపం పడితే ఎంత కోపం చేస్తే అది అదే మనకి విలన్ అవుతుందంట, ఎవరో కాదంట, మనలోనే ఉంటదంట. మన కోపమే మనకు శత్రువు అని చెప్పింది అమ్మ. కానీ మనం ఏదైనా సరే ఎదుటి వాళ్ళు మనల్ని ఏమన్నా ఇదిగా అన్నప్పుడు మనము తొందరపడి వాళ్ళని అనకూడదు. ఎందుకంటే వాళ్ళు అనేది ఏంటనేది మనం వాళ్ళ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బురద మీద రాయేస్తే చిన్ని మన మీదే పడుతుంది కదా, కావాలని ఎవరు బురదలో రాయి కదా, మన మీద పడుతుంది కదా. అలా చేసేది చేస్తూనే ఉంటారు, కానీ అది వినేది ఈ చెవిని వినాలి, ఈ చెవిని వదిలేయాలి. మనం ఏంటనేది మనకు తెలుసు. అది ఎన్నో అనుకుంటారు, అనుకున్నాయన్ని పట్టించుకుంటే అసలు ఈ లోకం మీద బతకలేవు.